డోంట్ వోంట్. డోంట్ కి వోంట్ కి ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ చెప్పండి. ఐ కంప్లీటెడ్ అప్ టు ఫ్యూచర్ పొజిషన్స్ టాపిక్. వెరీ గుడ్. సో డోంట్ కి వోంట్ కి డిఫరెన్స్ అడుగుతున్నారు. మీరు పొజిషన్స్ వరకు కంప్లీట్ చేశారు కాబట్టి నేను పొజిషన్స్ పరంగానే చెప్తాను. ప్రెసెంట్ పొజిషన్స్ కి సంబంధించి మనం ఏదైనా కూడా డూ ఫార్మ్స్ ని యూస్ చేసి చెప్తాం, అవును. అదే విధంగా ఫ్యూచర్ పొజిషన్స్ కి సంబంధించి ఫ్యూచర్ లో ఎవరైనా కలిగి ఉంటారు అని చెప్పాలంటే విల్ ని యూస్ చేస్తాం. నెగిటివ్ గా ఏదైనా చెప్పాలి అంటే సబ్జెక్ట్ కి అనుగుణంగా డోంట్ గానీ, ప్రెసెంట్ లో నెగిటివ్ గా ఏదైనా చెప్పాలి అంటే సబ్జెక్ట్ కి అనుగుణంగా డోంట్ కానీ డజంట్ కానీ యూస్ చేస్తాం. ఫ్యూచర్ లో నెగిటివ్ గా చెప్పాలి అంటే వోంట్ ని యూస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం మాకు ప్రాబ్లమ్స్ లేవు. ప్రెసెంట్ వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ డోంట్ యూస్ చేశాను ఎందుకంటే ప్రెసెంట్ పొజిషన్స్ లో డూ కానీ డస్ ని కానీ యూస్ చేస్తాం. వీటి సబ్జెక్ట్ కి అనుగుణంగా వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఫ్యూచర్ లో మాకు ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పాలి. ఫ్యూచర్ లో ఉండవు అని చెప్పాలి. వీ వోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. తరువాత మాకు ప్రాబ్లమ్స్ ఉండవు. వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ లేవు. ఫ్యూచర్ లో మాకు ప్రాబ్లమ్స్ ఉండవు అంటే వీ వోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఈ డోంట్ అయినా వోంట్ అయినా కూడా డిఫరెంట్ సెంటెన్సెస్ లో యూస్ చేస్తూ ఉంటారు నెగటివ్ చేయడానికి.